అందరికీ నమస్కారం. మన జీవితంలో మనకు ఎదురయ్యే అన్ని సమస్యలకు, ఆనందాలకు, బాధలకు మూలం ఏమిటో తెలుసా? అది మరేదో కాదు, మన మనస్సే. మహాభారత యుద్ధరంగంలో అర్జునుడు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైనప్పుడు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ మనస్సును ఎలా అర్థం చేసుకోవాలో, దానిని ఎలా అదుపులో ఉంచుకోవాలో అద్భుతంగా బోధించారు. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణుడు మనస్సు గురించి చెప్పిన పరమ సత్యాలను తెలుసుకుందాం. భగవద్గీత 6వ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, బలమైనది, పట్టుదలతో కూడినది. గాలిని బంధించటం ఎంత కష్టమో ఈ మనస్సును అదుపు చేయటం అంతకంటే కష్టం అని అడుగుతాడు. అప్పుడు నందనందనుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు: ఓ అర్జున, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. మనస్సు అనేది నిరంతరం పరిగెత్తే స్వభావం కలది. దానిని ఆపటం చాలా కష్టతరమైన విషయమే, కానీ అది అసాధ్యం మాత్రం కాదు. చంచలమైన ఈ మనస్సును లొంగదీసుకోవడానికి శ్రీకృష్ణుడు 2 ముఖ్యమైన మార్గాలను ఉపదేశించారు. మొదటిది అభ్యాసము. మనస్సు ఒక చోట స్థిరంగా ఉండదు. మనం దేనినైనా సాధించాలనుకున్నప్పుడు మనస్సు వేరే ఆలోచనల వైపు పరిగెత్తుతుంది. అలా అది ఎక్కడికి పరిగెత్తితే అక్కడి నుండి దానిని బలవంతంగా వెనక్కి తిప్పి మరలా మనం చేసే పనిపైనే నిలపాలి. దీనినే నిరంతర సాధన లేదా అభ్యాసము అంటారు. రెండవది వైరాగ్యము. ఈ ప్రపంచంలోని తాత్కాలికమైన భోగ భాగ్యాల పట్ల, అనవసరమైన వస్తువుల పట్ల ఆశను వదులుకోవడమే వైరాగ్యం. మనస్సుకు బాహ్య ప్రపంచంలోని విషయాలపై ఆకర్షణ తగ్గినప్పుడు అది దానంతటా అదే ప్రశాంతంగా మారుతుంది. పరమాత్మ గీతలో ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పారు: మన మనస్సే మనకు లభించే గొప్ప వరం, అలాగే అదే మనకు ఎదురయ్యే పెద్ద శాపం. ఎవరైతే తమ మనస్సును బుద్ధితో, విచక్షణతో గెలుస్తారో వారికి వారి మనస్సే అత్యంత ఆత్మీయమైన మిత్రుడిగా మారుతుంది. అది వారిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. కానీ ఎవరైతే మనస్సు చెప్పినట్లు వింటూ దాని కోరికలకు దాసోహమైపోతారో వారికి వారి మనస్సే నిరంతరం హాని చేసే శత్రువుగా మారి వారి పతనానికి కారణమవుతుంది. కాబట్టి మనస్సు అనేది ఒక పదునైన కత్తి లాంటిది. దానిని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే మనకే గాయం అవుతుంది. నిరంతర ధ్యానం, భగవత్ చింతన, మంచి ఆలోచనల ద్వారా మన మనస్సును మన అదుపులోకి తెచ్చుకోవచ్చు. మీ మనస్సుకు మీరే యజమాని అవ్వండి, కానీ మనస్సుకు బానిసలు కాకండి. శ్రీకృష్ణుడి ఈ దివ్య బోధనలను మన నిత్య జీవితంలో ఆచరిస్తూ ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని సాగిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో పంచుకోండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.